విషయాల్ని మనం గ్రహించుకోవాలి. సరే, ఇక సంగతి ఏమిటంటే ఇవాళ ఇంతమంది మీరందరూ కూడా వచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. కానీ మీ అందరికీ ఒక మాట కదా, మనం దేవుడు చెప్పేసి అవకాశం చెప్తే ఎగిరిపోదామనేటటువంటిది లేదు. మీ తల్లి తండ్రిని మీరు పూజించండి, మీకు సర్వ స్వభావాలు కలుగుతాయి. తల్లిదండ్రులని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి భగవంతుడు తోడుగా ఉంటాడు. నేనని అనుకోలేదు, ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. అందుచేత ఈ గ్రంథం మీకు ఇస్తున్నాను. ఇవాళ ఉపన్యాసం నేను చేయలేదు. నేను ఉపన్యాసం చేస్తే మీరు కాదు, ఆకలి తప్పులు మర్చిపోతాను. నేను మీకు గ్రామంతో ఇది ఇస్తున్నాను అని చెప్పి చెప్పడానికి మాత్రం అతను ఇచ్చేశాను. ఎందు గురించి అంటే భారతదేశంలో దేవుడు లేడని ఎవరైనా అన్నారు అంటే వాళ్ళు నేను చెప్పను, లేదు సమాధి పోతారు. అందుచేత భారతదేశంలో దేవుడు ఉన్నాడు.